ఆరోగ్య ఆంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించాలంటే యోగాంధ్ర చాలా ముఖ్యమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. జీవన విధానంలో యోగాను భాగం చేసేందుకు యోగాంధ్రను ఏటా జరపాలని నిర్ణయించామని తెలిపారు. ఈ ఏడాది యోగా దినోత్సవానికి యోగా ఫర్ హెల్దీ ఏజ్ థీమ్ను పాటిస్తున్నట్లు చెప్పారు. వృద్ధాప్యంలోనూ ఆరోగ్యంగా జీవించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సంజీవని పథకంలో యోగాను అనుసంధానం చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో యోగా కార్యక్రమంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 7 నుంచి 20 వరకు 14 రోజుల పాటు యోగా కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. ప్రైవేటు, ప్రభుత్వ విద్యా సంస్థలు, కార్యాలయాలు అందరూ భాగస్వామ్యం కావాలని కోరారు. ప్రతి జిల్లా, మండల కేంద్రం ఇలా ఎన్నో చోట్ల వీలైతే అన్ని చోట్ల యోగా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. యోగాంధ్ర 2026లో కనీసం 1 కోటి మంది పాల్గొనేలా లక్ష్యం పెట్టుకోవాలని, 10 లక్షల మంది సర్టిఫైడ్ యోగా సాధకులను తయారు చేయాలన్నారు. గతేడాది యోగా కార్యక్రమాలతో అనేక రికార్డులు సాధించామని, ప్రపంచమంతా ఏపీ వైపు చూసేలా చేయగలిగామన్నారు. నిరుడు విశాఖ బీచ్ పక్కన రోడ్డుపై యోగా చేస్తామని, ఈసారి కృష్ణానది వెస్ట్ బైపాస్ రోడ్డుపై యోగా చేస్తామన్నారు. అమరావతి అందాన్ని ప్రపంచానికి చూపించే అవకాశం కూడా ఉంటుందని చంద్రబాబు అన్నారు. 21 వ్యాధులకు సంబంధించి యోగాసనాలు, వీడియోలను ప్రభుత్వ సలహాదారు మంతెన సత్యనారాయణరాజు రూపొందించారని చంద్రబాబు తెలిపారు. సోషల్ మీడియాలో ఈ వీడియోలు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. 8142404888 కాల్ సెంటర్ను సంప్రదించి సమగ్ర సమాచారం తెలుసుకోవచ్చని చెప్పారు. ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క ఫ్యామిలీ నిత్య సాధనగా దీన్ని అవలంబించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా. మనం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్రప్రదేశ్ అవన్నీ సాధించాలంటే యోగాంధ్ర చాలా ముఖ్యం. అందుకని ఈ నెల మళ్ళీ 7వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు 14 రోజులు రాష్ట్రం మొత్తం ఈ కార్యక్రమాన్ని మళ్ళీ ఒకసారి అందరిలో కూడా ప్రాక్టీస్ చేయించడం, అందరినీ భాగస్వాములు చేయాలనుకుంటున్నాం. 1 కోటి మంది మినిమం, దానికంటే ఎక్కువ వస్తే మంచిది. అందరిలో కూడా ఏ ఒక్క వర్గమో, ఏ ఒక్క ప్రాంతమో, ఏ ఒక్క కులమో, మతమో కాకుండా అందరూ ఆచరించాల్సింది యోగా. ప్రైవేట్, గవర్నమెంట్ విద్యా సంస్థలు, ప్రైవేట్ ప్రభుత్వ కార్యాలయాలు, దేవాలయాలు, పర్యాటక ప్రాంతాలు, స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డులు అన్ని దిక్కల్లా ఏర్పాటు చేయాలని ఒక కార్యక్రమం పెట్టుకున్నాం. అదే సమయంలో అమరావతిలో జరిగే యోగాంధ్ర 25,000 మంది, అది కూడా పోయినసారి మనం విశాఖపట్నం బీచ్ పక్కన రోడ్డు మీద మనం చేశాం. ఈసారి ఏదైతే కృష్ణా నది వెస్ట్ బైపాస్ రోడ్, ఎగ్జాక్ట్గా కృష్ణా నది పైన బైపాస్ రోడ్డు పైన 25,000 మంది పట్టేట్టుగా ఏరియా ఐడెంటిఫై చేస్తున్నాం. అక్కడ యోగాంధ్ర మనం నిర్వహిస్తున్నాం. ఇది వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ సైట్. అమరావతి అందాన్ని కూడా ప్రపంచానికి చూపించే అవకాశం వస్తుంది. డిఎస్సిలో అక్రమాలు జరిగాయని ఏ ఆత్మ చెప్తే జగన్ 9 నెలల తర్వాత విష ప్రచారం మొదలు పెట్టారంటూ హోంమంత్రి వంగలపూడి అనిత విమర్శించారు. గుడ్డ కాల్చి ముఖాన వేస్తే తుడుచుకునే పరిస్థితిలో లేమని అన్నారు. ఎవరు కాల్చారో, ఏ ఉద్దేశంతో కాల్చారో ప్రజలకు ప్రతిదీ బహిర్గతం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ప్రజలకు అర్థమయ్యేలా సమాధానం చెప్తామని, విష ప్రచారాలను కట్టడి చేస్తామన్నారు. తప్పుడు ప్రచారాలు చేసే వారిపై క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరించారు.
రాష్ట్రంలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారిలో అత్యధిక శాతం టీడీపీ ప్రభుత్వంలో నియమితులైన వారేనని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. డిఎస్సి పోస్టింగ్ అనేది ఎన్నో కుటుంబాలకు ఎమోషనల్ బాండింగ్ అని తెలిపారు. ఏ కోర్టు కేసు అడ్డంకి రాకుండా అన్ని సమస్యలు పరిష్కరించి గౌరవప్రదంగా ప్రతి ఒక్కరికి నియామక పత్రాలు అందజేశామన్నారు. లీకుకు స్కోప్ లేకపోవడంతో స్పోర్ట్స్ కోటాపై పడ్డారని మండిపడ్డారు. బీకాంలో కెమిస్ట్రీ చదివిన ఘనులంతా గొడ్డలి పార్టీలో ఉండి ఏది పడితే అది మాట్లాడుతున్నారని సెటైర్ విసిరారు. సమాధానం అవసరం లేదని సమస్య సృష్టించడమే అవసరం ఉన్నట్లుగా వారి వ్యవహార శైలి ఉందన్నారు. గొడ్డలి పార్టీ అధికారంలో ఉండగా 2022లో తెచ్చిన హారిజాంటల్ రిజర్వేషన్ ఆధారంగానే డిఎస్సి నియామకాలు జరిగాయని హోంమంత్రి చెప్పారు. ఉపాధ్యాయులను మద్యం దుకాణాల ముందు పెట్టిన మహామహులు బ్రిడ్జి స్పోర్ట్స్ గురించి అవగాహన లేమితో మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. బ్రిడ్జి స్పోర్ట్స్ అంటే గొడ్డలి పార్టీ నేతలు నిర్వహించిన పేకాట క్లబ్బులు కాదన్నారు. గత ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్ 1 నియామకాలు ఏ పరిస్థితుల్లో ఉన్నాయో అందరికీ తెలుసని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. వాళ్ళు 8 సంవత్సరాలుగా వేచి చూసిన అభ్యర్థులందరూ కూడా 15,000 పోస్టులు కూడా వాళ్ళని పిలిపించి గౌరవ ముఖ్యమంత్రి గారు పిలిచి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పిలిచి చాలా గౌరవంగా అపాయింట్మెంట్ ఆర్డర్స్ని కూడా వాళ్ళ చేతిలో పెట్టి వాళ్ళకి ఒక దిశానిర్దేశం ఇవ్వటమే కాదు, మాకు లాంటి అందరం కూడా నియోజకవర్గాలు, ఫర్ ఎగ్జాంపుల్ నేనే పైక్రోపేట నియోజకవర్గంలో డిఎస్సిలో సెలెక్ట్ అయిన ప్రతి టీచర్ని కూడా నేను పిలిపించి వాళ్ళందరికీ ఒక మొక్క కూడా ఇచ్చాను. మీకు ఫస్ట్ పోస్టింగ్ ఇది, మీ లైఫ్లో అచీవ్మెంట్, వెళ్ళి మొక్క వేయండి, ఎప్పటికైనా కనిపిస్తుంది అని. అంటే ఒక ఎమోషనల్ బాండింగ్ డిఎస్సి అభ్యర్థులు కానీ, డిఎస్సి నోటిఫికేషన్ కానీ, ఒక టీచర్ పోస్ట్ కానీ. సో అఫ్కోర్స్ అయిపోయిన తర్వాత ఈరోజు 9 నెలల తర్వాత నోటిఫికేషన్ ఇచ్చేశారు, పోస్టింగ్స్ ఇచ్చేశారు, మెరిట్ లిస్ట్ పెట్టారు, కీ పెట్టారు. ఫస్ట్ కీ పెట్టారు ఆన్లైన్లో, తర్వాత మెరిట్ లిస్ట్ పెట్టారు, తర్వాత సెలెక్ట్ లిస్ట్ పెట్టారు, గ్రీవెన్సెస్ 3 స్థాయిలో గ్రీవెన్సెస్ పెట్టారు, జోనల్ స్థాయిలో ఒక గ్రీవెన్సెస్ పెట్టారు, తర్వాత స్టేట్ లెవెల్లో ఒకటి పెట్టారు, లాస్ట్లో ఫైనల్లో ఒకటి పెట్టారు. ఇవన్నీ పెట్టిన తర్వాత ఓవరాల్గా ఎక్కడైనా ఏవైనా గ్రీవెన్సెస్ వస్తాయి కనుక సుమారుగా 34,000 గ్రీవెన్సెస్ రావటం అనేది మనందరికీ కూడా తెలుసు. వాటన్నిటినీ కూడా రీఅడ్రస్ చేశారు. రాష్ట్రంలో అమృత్ 1.0, అమృత్ 2.0 కింద నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తున్నామని, అమృత్ 2.0 కింద 8,500 కోట్ల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. స్వచ్ఛ భారత్ నిధులను పూర్తి స్థాయిలో వినియోగిస్తున్నామని చెప్పారు. వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి పెట్టామని, కాకినాడ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ను గోదావరి పుష్కరాల నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. గోదావరి పుష్కరాలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. చెత్త పనును తిరిగి తీసుకురావడం జరగదన్నారు. విజయవాడ నగరంలోని హోటల్లో మున్సిపల్ పబ్లిక్ హెల్త్ ఇంజనీర్లతో రాష్ట్ర స్థాయి వర్క్షాప్ నిర్వహించారు. ఈ వర్క్షాప్లో మంత్రి నారాయణ పాల్గొన్నారు. ఇంజనీరింగ్ పనుల్లో ఎదురవుతున్న ల్యాండ్, టెక్నికల్, ఏజెన్సీ సమస్యల పరిష్కారమే వర్క్షాప్ లక్ష్యమని అన్నారు. అధికారులు పరస్పరం అనుభవాలు పంచుకొని బెస్ట్ ప్రాక్టీసులను అమలు చేయాలన్నారు. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు అందించేందుకు 5,350 కోట్ల ప్రాజెక్టులను వేగవంతం చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం నిలిపివేసిన వాటర్ సప్లై ప్రాజెక్టులను తిరిగి ప్రారంభించామని చెప్పారు. అమృత్ 1.0, అమృత్ 2.0 కింద నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తున్నామని చెప్పారు. స్వచ్ఛ భారత్ నిధులను పూర్తి స్థాయిలో వినియోగిస్తున్నామని, రాష్ట్రంలో 70 కొత్త అన్నా క్యాంటీన్లు ప్రారంభించామన్నారు. మిగిలిన 5 అన్నా క్యాంటీన్లు కూడా 10 రోజుల్లో అందుబాటులోకి వస్తాయని తెలిపారు. మురుగునీటి శుద్ధి కోసం ఎస్టీపీల ఏర్పాటును వేగవంతం చేస్తున్నట్లు చెప్పారు. ల్యాండ్ ఎక్విజేషన్ కోసం 300 కోట్లు విడుదల చేశామని తెలిపారు. లెగసీ వ్యర్థాల తొలగింపులో రాష్ట్రం గణనీయ పురోగతి సాధించిందన్నారు. 153 లక్షల టన్నుల వ్యర్థాల్లో 128 లక్షల టన్నుల తొలగింపు పూర్తయిందని, మిగిలిన వ్యర్థాల తొలగింపును త్వరలో పూర్తి చేస్తానన్నారు. చెత్త పనులను తిరిగి తీసుకురావటం జరగదన్నారు. రాష్ట్రంలో 21,400 కోట్ల మున్సిపల్ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, 2 ఏళ్లలో ఈ పనులన్నీ పూర్తి చేయటమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. టెండర్లు పిలిచేసాము, వర్క్ కూడా గ్రౌండ్ అయింది. దాని మీద ఉన్న సమస్యలు ఏమైనా ఉన్నాయనే దానికోసం ఈరోజు వర్క్షాప్ పెట్టారు. అదేవిధంగా అమృత 1.0లో వర్క్స్ ఆపేశారు. అమృత 2.0 వచ్చిన 8,500 కోట్లు దాన్ని కూడా ఆపేశారు, చేయలే ముందుకు. ఎందుకంటే వచ్చిన డబ్బులు ఖజానా నుంచి డైవర్ట్ చేశారు. అయితే ఈ ప్రభుత్వం రాగానే గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఇవన్నీ కంప్లీట్ చేయాలని ఆదేశించడం జరిగింది. అదేవిధంగా స్వచ్ఛ భారత్లో 3,000 కోట్లు వస్తే దాన్ని వాళ్ళ. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాంట్లో మెజారిటీ యాక్చువల్గా యూజ్ చేసాం. అదేవిధంగా అన్నా క్యాంటీన్స్ మూసేశారు, మీకు తెలుసు. ఈ ప్రభుత్వం రాగానే
మళ్ళా కొత్తగా 70 అన్నా క్యాంటీన్స్ ఇచ్చాం. వాటిలో ఒక 5 అన్నా క్యాంటీన్స్ ల్యాండ్ ప్రాబ్లం వల్ల స్లో అయినాయి. ఆ 5 అన్నా క్యాంటీన్స్ కూడా ఇంకొక 10 రోజుల్లో పూర్తవుతాయి. దాని విషయం కూడా ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. రాష్ట్రంలో మౌలిక వస్తువుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. పెండింగ్ లో ఉన్న రహదారి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తున్నామన్నారు. విశాఖ, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. 750 కోట్లతో రోడ్ల అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. 13 అసంపూర్ణ వంతెనలను పూర్తి చేసేందుకు ప్రత్యేక నిధులు సిద్ధంగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో పీపీపీ మోడల్లో భారీ రహదారి ప్రాజెక్టులు అమలు చేస్తున్నామన్నారు. 405 కిలోమీటర్ల మేర 2506 కోట్లతో పీపీపీ విధానంలో 6 ప్రాజెక్టులు చేపట్టినట్లు చెప్పారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ఆధునిక ప్రణాళికలు రూపొందించినట్లు మంత్రి వెల్లడించారు. రోడ్ల డ్యామేజ్ గుర్తింపునకు డిజిటల్ డాష్ బోర్డు వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. రహదారుల నాణ్యత పెంచేందుకు ఆధునిక టెక్నాలజీని వినియోగిస్తున్నట్లు తెలిపారు. 4 ఏళ్లు మన్నే రోడ్లు 7-8 ఏళ్లు నిలిచేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. జాతీయ రహదారుల విస్తరణలో ఏపీ దేశంలో ముందంజలో ఉందన్నారు. రాష్ట్రంలో 1000 కిలోమీటర్ల జాతీయ రహదారుల అభివృద్ధి జరుగుతోందన్నారు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ తర్వాత అత్యధిక రహదారి పనులు ఏపీలోనే జరుగుతున్నాయని తెలిపారు. 7,784 కోట్లతో కొత్త రహదారి ప్రాజెక్టులు అమలు చేస్తున్నామని, మరో 30,780 కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రగతిలో ఉన్నాయన్నారు. 18,000 కోట్లతో 79 కొత్త ప్రాజెక్టులకు సిద్ధమవుతున్నామన్నారు. పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు నాయుడు నిరంతరం సమీక్ష చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు ఆగిపోకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కుప్పం, శ్రీకాకుళం, అమరావతి సహా 4 విమానాశ్రయాలు కొత్తగా తీసుకొస్తున్నామని తెలిపారు. పోర్టుల అభివృద్ధితో రాష్ట్రానికి పెట్టుబడులు పెరుగుతాయన్నారు. పరిశ్రమలకు అనుకూల వాతావరణం కల్పిస్తున్నామని చెప్పారు. మౌలిక సదుపాయాల అభివృద్ధితో రాష్ట్ర ప్రగతే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. గత 5 ఏళ్ల విధ్వంస పాలన వల్ల రాష్ట్రంలో రోడ్లు వేసేందుకు కూడా కాంట్రాక్టర్లు ముందుకు రాని పరిస్థితి ఉండేదని వ్యాఖ్యానించారు. పనులు లేక బిల్లులు చెల్లించక కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకునేలా గత ప్రభుత్వం వ్యవహరించిందని విమర్శించారు. మళ్లీ వస్తే అదే అరాచకం చేస్తామంటూ గొడ్డలి పార్టీ మాట్లాడుతోందని మండిపడ్డారు. ఆ రోజు ఆర్ఎండ్బి శాఖ నిర్లక్ష్యం చేస్తే రోడ్లన్నీ కూడా పాడైపోయి ఎక్కడ కూడా గతంలో వాళ్ళు ఎన్నో చేసినటువంటి కొన్ని పనులు ఉంటే వారికి కూడా పేమెంట్ ఇవ్వడం జరగలేదు, బిల్లులు చెల్లించలేదు. ఆ బిల్లులను కూడా కొద్దిగా మాకు ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు, మళ్ళీ పిలుస్తే అనేటువంటిది మాకు సమాచారం రావడంతో సరే మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరైనా కాంట్రాక్టర్లు ఏ పార్టీలో ఉన్నప్పుడు జరిగిందని కానీ ఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పనులు చేసిన తర్వాత ఆ ప్రభుత్వంలో చేసినటువంటి పనులు కూడా బిల్లులు చెల్లించిన ఘనత తెలుగుదేశం పార్టీకి, మా యొక్క కూటమి ప్రభుత్వానికి, మా గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా తెలుస్తుందని చెప్పి అదేవిధంగా ఆ యొక్క గౌరవం మాకే ఉందని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా రాష్ట్రంలో నాకు తెలిసి దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆర్ఎండ్బి శాఖ ద్వారా టాస్క్ ఫోర్స్ కమిటీని పెట్టడం జరిగింది. ఈ టాస్క్ ఫోర్స్లో ఉండేటువంటి వలన ఏదైనా నేషనల్ హైవేస్ కావచ్చు, స్టేట్ హైవేస్ కావచ్చు, ఆర్ఎండ్బికి సంబంధించినటువంటి అదేవిధంగా మా శాఖకు సంబంధించిన రైల్వేస్, అదేవిధంగా మిగతా డిపార్ట్మెంట్లకు కూడా సంబంధించినటువంటి అన్ని డిపార్ట్మెంట్లను కూడా కలుపుకొని ముఖ్యంగా సిసిఎల్ఏను, అదేవిధంగా ఈ యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్ను, రైల్వేస్ను, మైనింగ్ డిపార్ట్మెంట్ను, ప్రతి డిపార్ట్మెంట్ను కూడా తీసుకొని ఈ యొక్క టాస్క్ ఫోర్స్ అనే దాన్ని తీసుకోవడం వలన ఎక్కడెక్కడైతే పనులు ఆగిపోయినాయో, రోడ్డు వైండింగ్కి పోయినప్పుడు కొన్ని చోట్ల అభ్యంతరాలు ఉంటాయి, కొన్ని చోట్ల ఫారెస్ట్ క్లియరెన్స్లు ఉంటాయి. వాటన్నిటిని కూడా ఖచ్చితంగా పలానా ఇన్ టైం లోపల చేయాలని చెప్పేటప్పటికి ఇప్పటికే దాదాపుగా 75% క్లియర్ చేయడం జరిగింది. ముస్లిం సమాజంలో చాలా మందికి ఉర్దూ మాట్లాడటం వచ్చినా చదవడం రావడం లేదని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ లోటును భర్తీ చేయడానికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదంతో ఆవో ఉర్దూ సీకే అనే ప్రత్యేక పుస్తకం ద్వారా ఉర్దూ అక్షరాభ్యాసం, పఠన నైపుణ్య శిక్షణ తరగతులు నిర్వహించామని వెల్లడించారు. గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన ఉర్దూ అకాడమీ కంప్యూటర్ సెంటర్లను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైపుణ్యాలతో పునః ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉర్దూ భాషా శిక్షణ సమ్మర్ క్యాంపు ముగింపు కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 30 లక్షల రూపాయల వ్యయంతో 30,000 మంది పిల్లలకు
ఆవో ఉర్దూ సీకే అనే ప్రత్యేక పుస్తకం ద్వారా ఉర్దూ అక్షరాభ్యాసం, పఠన నైపుణ్యాలను నేర్పించారు. ఈ శిక్షణలో ప్రతిభ కనపర్చిన 5,000 మంది విద్యార్థులకు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ సర్టిఫికేట్స్ ప్రదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముస్లిం సమాజంలో చాలామందికి ఉర్దూ మాట్లాడటం వచ్చినా చదవటం రావటం లేదని, ఈ లోటును భర్తీ చేయడానికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదంతో ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన ఉర్దూ అకాడమీ, కంప్యూటర్ సెంటర్లను 2.5 నుండి 3 కోట్ల రూపాయల వ్యయంతో ఆధునిక సాంకేతికత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ నైపుణ్యాలతో పునఃప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. కులమతాలకు అతీతంగా పేద విద్యార్థులందరికీ ఉచిత కంప్యూటర్ శిక్షణ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందిస్తామని స్పష్టం చేశారు. అనంతరం శాసనమండలి మాజీ చైర్మన్ మహమ్మద్ అహ్మద్ షరీఫ్ మాట్లాడుతూ కేవలం కవి సమ్మేళనాలకే పరిమితం కాకుండా ఇంగ్లీష్ మీడియం ప్రభావంతో ఉర్దూకు దూరమవుతున్న పిల్లలకు ఈ సమ్మర్ క్యాంపు ద్వారా చదవటం, నేర్పించటం అభినందనీయమన్నారు. మంత్రి ఫారూక్ చొరవతో ప్రభుత్వం ఉర్దూ భాషా వికాసానికి బడ్జెట్లో 10 కోట్ల రూపాయలు కేటాయించిందని పేర్కొన్నారు. అనంతరం ఉర్దూ అకాడమీ చైర్మన్ షుబ్లీ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో ఉర్దూను 2వ అధికార భాషగా చేయడంతో పాటు ఉర్దూ ఘర్ షాదీ ఖానాలు, మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ, కర్నూలులో అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని కొనియాడారు. భాషకు మతం లేదనే నినాదంతో అకాడమీ సిబ్బంది, మద్రసాల నిర్వాహకుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. కాబట్టి అందరికీ విద్య అందజేయాలనే ఉద్దేశంతోనే అందరికీ కూడా ఫ్రీగా సిస్టమ్స్ ఇచ్చాం. కాబట్టి మళ్ళా కూడా చెప్తా ఉన్నాను, బాధ్యతగా తీసుకొని దీన్ని జయప్రదం చేయండి. ముఖ్యమంత్రికి అభిమతం ముఖ్యమంత్రి గారిది. మన మీద ముఖ్యమంత్రి చూస్తుంటేనే చాలా కంప్యూటర్ సెంటర్లు మనం ఏర్పాటు చేసాం రాష్ట్రవ్యాప్తంగా. దాన్ని పునఃప్రారంభం చేసి బ్రహ్మాండంగా చేయాలా. మనం ఏఐ వచ్చింది కాబట్టి పిల్లలు ఏ రకంగా నేర్పాలో ఒక ట్రైనర్ మంచి వాళ్ళు పెట్టుకొని చేయవలసిన బాధ్యత ఉందని చెప్పి ముఖ్యంగా తెలియజేసుకుంటాం. మరి ఈరోజు ఈ కార్యక్రమం చాలా చక్కగా ఏర్పాటు చేసినందుకు ఉర్దూ అకాడమీ వారికి ధన్యవాదాలు, చైర్మన్ గారికి, వారి సిబ్బందికి, డైరెక్టర్ గారికి తెలియజేస్తాం. ఈనాడు ఉర్దూ అకాడమీకి 10 కోట్ల రూపాయలు ఉర్దూ భాష వికాసం కోసం మరి తోడ్పడేందుకు బడ్జెట్లో కేటాయించిన మరి ఘనత కూడా ఈనాడు ఎన్ఎండి ఫారూక్ గారి, మంత్రి గౌరవనీయులు ఎన్ఎండి ఫారూక్ గారికి దక్కుతుంది. కాబట్టి రాబోయే రోజులు ఇది ప్రారంభం మాత్రమే. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువగా ఉర్దూ అభ్యసించడానికి, ఉర్దూ చదువుకోవడానికి, ఉర్దూ నేర్చుకోవడానికి అవకాశం కల్పించేందుకు మరి షుబ్లీ గారి నేతృత్వంలో ఉర్దూ అకాడమీ ఇంకా కొత్త పుంతలు తొక్కుతుందని నేను అభిలాషిస్తూ సెలవు తీసుకుంటాను. ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవ మైనార్టీ మరియు న్యాయశాఖ మంత్రి వర్యులు, ఆయన యొక్క సహకారం నిజంగా వెలకట్టలేంది. ఎందుకంటే ఆయన చాలా స్పష్టంగా ఏంటంటే నేను తెలుగులో మాట్లాడుతుంటే నువ్వు ఉర్దూలో మాట్లాడు అని చెప్పేసి ఉర్దూని ఆ రకంగా ప్రోత్సహించేటటువంటి ఒక నాయకత్వం మనకి ఉంది. కాబట్టి ఈ రోజున మనం ఇంత చక్కగా కార్యక్రమం చేయగలుగుతున్నాం. అదేవిధంగా పెద్దలు ఆయన దగ్గర కూడా వెళ్ళి ఈ రకంగా చేయగలుగుతున్నానని చెప్పేసి షరీఫ్ గారికి చెప్పంగానే, లేదు షుబ్లీ నేను కూడా మాట్లాడతాను, మీరు ఖచ్చితంగా ముందుకు వెళ్ళండి, మీరు ఇటువంటి మంచి ఆలోచన ఇది అని చెప్పేసి వెన్నుతట్టి ప్రోత్సహించినటువంటి పెద్దలందరికీ కూడా చిన్నారులకు ఆరోగ్యకరమైన మంచి భవిష్యత్తును అందించాలనే లక్ష్యంతో వారి సమగ్ర వికాసానికి నవచేతన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని, ఈ కార్యక్రమం విజయవంతానికి సమన్వయ శాఖల అధికారులు సమిష్టిగా కృషి చేయాలని కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ అన్నారు. చిన్నారుల శారీరక, మానసిక, భాష, సామాజిక స్వయం సహాయక నైపుణ్యాలను పరిశీలించి సమస్యలను ముందుగానే గుర్తించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని అన్నారు. కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో నవచేతన కార్యక్రమంపై మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ చిన్నారుల్లో ఎదుగుదల ఆలస్యాలు, వైకల్యతను ప్రారంభ దశలోనే గుర్తించి వారికి తక్షణ సహాయక సేవలు అందించేందుకు ప్రభుత్వం నవచేతన కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని, ఈ కార్యక్రమంలో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ ఆధారిత మొబైల్, డిజిటల్ టూల్స్ ద్వారా పిల్లల ఎదుగుదల స్థాయిని అంచనా వేయొచ్చన్నారు.
చిన్నారుల శారీరక, మానసిక, భాష, సామాజిక, స్వయం సహాయక నైపుణ్యాలను పరిశీలించి సమస్యలను ముందుగానే గుర్తించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు. పిల్లల ప్రవర్తన, మాట, కదలికలు, సామాజిక నైపుణ్యాలను పరిశీలించి స్క్రీనింగ్ డేటాను యాప్లో నమోదు చేస్తారన్నారు. తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ అవసరమైన పిల్లలను వైద్య, ఇతర నిపుణుల వద్దకు రిఫర్ చేసి అభివృద్ధికి చర్యలు తీసుకోవటం జరుగుతుందన్నారు. పిల్లల జీవితంలో మొదటి 1000 రోజులు అత్యంత కీలకమని, మెదడు అభివృద్ధిలో సుమారు 80% 3 ఏళ్ల లోపే పూర్తవుతుందని వివరించారు. ఈ దశలో ప్రత్యేక దృష్టి సారించడం ద్వారా చిన్నారులకు భద్రమైన జీవితాన్ని అందించవచ్చని పేర్కొన్నారు. ఎదుగుదల సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించడం ద్వారా సరైన చికిత్స, థెరపీ, ప్రత్యేక శిక్షణ అందించవచ్చని, ఈ కార్యక్రమం విజయవంతానికి మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం, వైద్య ఆరోగ్య శాఖ తదితరాలు పరస్పర సహకారంతో పనిచేయాలని కలెక్టర్ లక్ష్మీసా ఆదేశించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమాధికారి రుక్సానా సుల్తానా బేగం, డిఎంహెచ్ఓ డాక్టర్ జె ఇందుమతి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ శరత్, ఆర్బీఎస్కే పీఓ డాక్టర్ జి మాధవి నాయుడు, సిడిపిఓలు, సూపర్వైజర్లు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చిన్నప్పుడే గుర్తు చేస్తే ఏదైనా ఉంటాయి. మెయిన్లీ హియరింగ్ ఇంపైర్మెంట్ కావచ్చు, లేదా ఒకసారి ఈ జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా కావచ్చు. ఇవి చిన్నప్పుడే తెలుసుకుంటే కొన్ని కరెక్షన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది మెడికల్గా. అది చేయడానికి చూడండి, బర్త్ డిఫెక్ట్, డిసీజెస్, ఆ డిఫిషియన్సీస్, డెవలప్మెంటల్ డిలే, ఆ డిజబిలిటీ ఇప్పుడు చెప్పారు కదా, వాడు చెప్తున్నాడు. ఒక్కొక్కరేమో అదేదో తక్కువనే యాక్టివ్గా ఉంటారు, తల పైకి ఎత్తాడు, తిరుగుతాడు, ఇంకోటేమో చేయడు. అంటే ఆ డెవలప్మెంటల్ డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ మనం గుర్తించి కనుక ప్రాపర్గా పేరెంట్స్కి చెప్తే వాళ్ళు కూడా బాగా చూసుకుంటారు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మాకు తెలియదండి, నాకు తెలియలేదు, తెలిసే టైంకి చాలా టైం అయిపోయిందని చాలా ఇబ్బంది పడుతుంటారు. అదే అర్లీగానే తెలిస్తే ప్రాపర్గా ఇంట్రొడక్షన్ చేసి వాళ్ళని మంచిగా డెవలప్ అయ్యేలా చేయడం ఉద్దేశంతో ఈ నవచేతన కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ విషయంలో 100% ఇన్వాల్వ్మెంట్ అయితే చాలా అవసరం. అండ్ టైం తీసుకుని వాళ్ళకి చూడాలి అందరినీ. ఒకసారి నవ్వుతూనే ఉంటాడు, కానీ మీరు ప్రాపర్గా అక్కడ మీరు క్వశ్చన్లో చూస్తే చెవు కరెక్ట్గా వినిపిస్తాయా, 2 చెవులు ఒకసారి సౌండ్ చేసి చూడాలి. ఇలా ఏమైనా వస్తువులు పట్టుకుంటే దానిపై ఆయన. విజయవాడలోని ఏపీసీపీడీసీఎల్ కార్యాలయంలో సివిల్, కన్స్ట్రక్షన్ విభాగాల అధికారులతో ప్రాజెక్ట్స్ డైరెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆర్డీఎస్ఎల్ పనులు, సబ్స్టేషన్ల నిర్మాణం మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై సమీక్షించి పనులను నిర్ణీత గడువులోగా నాణ్యతతో పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలు అందించేలా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. విజయవాడలోని ఏపీసీపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో సంస్థ పరిధిలోని అన్ని జిల్లాల సివిల్ మరియు కన్స్ట్రక్షన్ విభాగాల అధికారులతో ప్రాజెక్ట్స్ డైరెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ జిల్లాల ఏఈఈలు, డిఈఈలు, ఈఈలు పాల్గొన్నారు. డిస్కమ్ పరిధిలో జరుగుతున్న వివిధ నిర్మాణ పనులు, ఆర్డీఎస్ఎస్ పనులు, సబ్స్టేషన్ల నిర్మాణం, కార్యాలయ భవనాలు మరియు ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధి పనుల ప్రస్తుత పురోగతిపై ఈ సందర్భంగా సమగ్రంగా సమీక్షించారు. పనులన్నింటినీ నిర్ణీత గడువులోపు నాణ్యత ప్రమాణాలకు లోబడి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుల అమలులో ఎదురవుతున్న సాంకేతిక మరియు ఇతర ఆటంకాలను గుర్తించి వాటిని తక్షణమే పరిష్కరించాలని సూచించారు. ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలు అందించడమే లక్ష్యంగా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తూ పనులను నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సివిల్, కన్స్ట్రక్షన్ విభాగాలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు మరియు ఇంజనీర్లు పాల్గొన్నారు. విజయవాడ నగరంలో అన్ని ప్రాంతాలకు సమగ్రంగా నీటి సరఫరా చేయాలనే ఉద్దేశంతో విజయవాడ నగరంలో ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణం, పైప్ లైన్లు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే మధురా నగర్లో ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మించాలని, దానికి గుణతల నుంచి పైప్ లైన్ ద్వారా నీటిని సరఫరా చేయాలని, ఏలూరు రోడ్డు పగలకొట్టి పైప్ లైన్ వేశారని అన్నారు. అప్పుడు అభ్యంతరం చెప్పని వాళ్ళు ఇప్పుడు రాజకీయాల కోసం రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. సెంట్రల్ నియోజకవర్గంలో ట్యాంక్ కట్టిన నీళ్లు సరఫరా చేయట్లేదని, అక్కడ వైసీపీ మాజీ ఎమ్మెల్యే నిరసన చేస్తుంటే సెంట్రల్ నియోజకవర్గంకు నీళ్లు ఇవ్వటానికి వీల్లేదని, తూర్పు నియోజకవర్గంలో వైసీపీ నాయకులు ఆందోళన చేస్తున్నారని ఎద్దేవా చేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంచినీళ్లు అనేది ఏ ప్రాంతమైనా సమగ్ర విధానంతో కొరత లేకుండా నీటి సరఫరా చేయాలన్నారు.
తూర్పు నియోజకవర్గంలోని కొండ ప్రాంతంపై టీడీపీ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణం చేయడం జరిగిందన్నారు. కొండ ప్రాంతంలో ఉన్న ఓవర్ హెడ్ ట్యాంకులన్నీ తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నిర్మించినవేనని అన్నారు. కారుకు నగర్లో మొట్టమొదట ట్యాంకు నిర్మించడం జరిగిందన్నారు. మొగల్రాజపురంలో నిర్మించామని, క్రీస్తురాజపురంలో పెద్ద ట్యాంకు నిర్మాణం జరుగుతోందన్నారు. మధురానగర్లో నిర్మించిన వాటర్ ట్యాంకు గుండదల దగ్గర నుంచి పైప్ లైన్ ద్వారా నీటిని సరఫరా చేయాలని 2023లోనే నిర్ణయించడం జరిగిందని, మధురానగర్లో ట్యాంకు 2021-22 సంవత్సరం అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు మధురానగర్లో వాళ్ళ అవసరానికి ఒక ఓవర్ ట్యాంక్ నిర్మించుకోవడం జరిగింది. నిర్మించుకునేటప్పుడే దానికి సమీపంలో ఉన్న మెయిన్ లైన్ నుంచి, మెయిన్ లైన్ అంటే ఒక మెయిన్ లైను అన్ని ఓవర్ హెడ్ ట్యాంకులు ఎక్కడానికి ఒక లైన్ ఉంటుంది. ఈ లైన్ నుంచి తీసుకోవాలని చెప్పి ఆ రోజు కార్పొరేషన్ నిర్ణయం చేసి ఆ లైన్ ఏదైతే ఉందో ఆ పాయింట్ని నిన్న ఎక్కడైతే కలుపుతున్నారో అక్కడ తీసుకోవాలని చెప్పి కార్పొరేషన్ నిర్ణయం చేయడం జరిగింది. దానికి అక్కడ వరకు లైన్ కూడా ఏలూరు రోడ్డుని పగలగొట్టి 2023-24 సంవత్సరంలోనే అక్కడ వరకు లైన్ కూడా వేయటం జరిగింది. ఈరోజు నిర్మాణం అక్కడ చేపట్టి దానికి నీళ్లు ఇక్కడి నుంచి ఇస్తున్నారని చెప్పి తెలిసిన అందరూ కూడా వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు ఉన్నారు. కార్పొరేషన్లో వాళ్ళదే. మరి ఈ లైన్ ఏలూరు రోడ్డు పగలగొట్టి లైన్ వేయటం అనేది చాలా అనేకమైన పర్మిషన్లతో చేయాల్సి ఉంది. మరి ఆ రోడ్డు పగలగొట్టినప్పుడు వీళ్ళకి ఈ కొండ ప్రాంతం గుర్తు రాలేదని అడుగుతాను. అంటే వాళ్ళకి నీళ్ళు ఇవ్వటం తప్పని నేను చెప్పట్లా. ఈ రోజున అంతా వాళ్ళ పార్టీ హయాంలోనే శాంక్షన్ అయ్యి వాళ్ళ పార్టీ హయాంలోనే కనెక్షన్ దాకా తీసుకొచ్చి లైన్లు వేస్తే అప్పుడు అభ్యంతరం చెప్పని ఇన్ఛార్జీలో లేకపోతే కార్పొరేటర్లో వీళ్ళందరూ ఆ పార్టీ వైఎస్ఆర్సీ పార్టీ చెందిన వాళ్ళని ఇప్పుడు రాజకీయంగా చేయటానికి ఏదో అపోహలు అబద్ధాలు కల్పించడానికి అవకాశం ఉంది కాబట్టి దాన్ని వాళ్ళు వాడుకుంటూ ఉన్నారు. నేను మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నానంటే ఆ రోజున అంతా మొత్తం ఆ రోజునే అయిపోయింది. లైన్ వేయటం కూడా అయిపోయింది 5 సంవత్సరాల్లోనే. ఇవాళ ఆడటానికి అసలు ఇది రాజకీయం చేయటానికి, ఎదుటివారి మీద బురద చల్లడానికి వాళ్ళ యొక్క సహజమైన గుణం ఏదైతే ఉందో ఆ గుణాన్ని మరొకసారి చూపించుకున్నారు. కొండ ప్రాంతానికి ఒక్క చుక్క కూడా నీరు తగ్గటానికి వీలు లేదు, అవకాశం లేదు. దానికి జస్ట్ మనం మోటార్ పెంచుకోవటమే. మోటార్ హెచ్పి అవసరమైన హెచ్పి పెంచుకుంటే సమగ్రంగా నీళ్ళు వెళ్తాయి. కొండ ప్రాంతానికి దీనికి ఏమి మెయిన్ లైన్కి కొండ ప్రాంతానికి వెళ్ళే నీళ్ళకి ఏమాత్రం సంబంధం లేదు. 2024లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహిస్తూ వచ్చిన ప్రతి అర్జీని అధికారుల సమక్షంలో నమోదు చేసి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారమే తమ ప్రభుత్వ లక్ష్యమని, భవిష్యత్తులో కూడా ఇదే బాధ్యతతో ప్రజాసేవ కొనసాగిస్తామని అన్నారు. 16K, 77K నూతన బస్సు సర్వీసులను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 1వ డివిజన్ IRR2 ఫ్లైఓవర్ సమీపంలోని ఇండియన్ ఆయిల్ బంక్ పక్కన ఉన్న బస్ స్టాప్ వద్ద ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించే దిశగా మరో కీలక ముందడుగు పడింది. స్థానిక ప్రజల చిరకాల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రత్యేక చొరవ తీసుకొని ఆర్టీసీ అధికారులతో సమన్వయం చేసి రాజీవ్ నగర్, కండ్రిక, క్రీస్తురాజపురం, కాళేశ్వరరావు మార్కెట్, రామవరపాడు ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంతాలకు ప్రయాణించే ప్రజలకు ఎంతో ఉపయోగపడే 16K, 77K నూతన బస్సు సర్వీసులను ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతన బస్సు సర్వీసులకు ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా బోండామ్మ మాట్లాడుతూ డివిజన్ పర్యటనల ద్వారా ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని పరిష్కరిస్తున్నామని చెప్పారు. షిరిడి, సాయినగర్, ప్రశాంత్ కాలనీ, ఎస్ఎల్వి అపార్ట్మెంట్స్ ప్రాంతాల్లో దాదాపు 13,000 మంది నివసిస్తున్నారని, వారి అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టామని తెలిపారు. దేవీనగర్ ట్రైన్ సెట్ ప్రాంతం నుంచి నేరుగా రహదారి నిర్మాణం చేపట్టడం ద్వారా బీసెంట్ రోడ్, సింగనగర్ తదితర ప్రాంతాలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రయాణించే అవకాశం కల్పించామని తెలిపారు. అదేవిధంగా స్ట్రీట్ లైట్ల ఏర్పాటు, 33 కోట్లతో డ్రైనేజీ పనుల ప్రారంభం, తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఇటీవల స్థానికులతో నిర్వహించిన సమావేశంలో బస్సు సౌకర్యం, స్ట్రీట్ లైట్లు, స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటుపై వచ్చిన విజ్ఞప్తులను వెంటనే అమలు చేశామని తెలిపారు. ప్రజల అవసరాలను గుర్తించి ఆర్టీసీ అధికారులతో చర్చించి ఈ నూతన బస్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో టీపీ రంగబాబు, టి అమ్మాజీ, లక్ష్మీనారాయణ, SLV2 సాయి, జె సత్యనారాయణ, బి రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. బీసెన్ రోడ్ వెళ్ళాలన్నా, సింగనగర్ వెళ్ళాలన్నా, ఎటు వెళ్ళాలన్నా మెయిన్ రోడ్లు టచ్ చేయకుండా, ట్రాఫిక్ బారిన పడకుండా మహిళలు కానీ, ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ చక్కగా ప్రశాంతమైన వాతావరణంలో వాళ్ళు వెళ్తూ ఉన్నారు. అలాగే స్ట్రీట్ లైట్ అడిగారు, స్ట్రీట్ లైట్ వేయించాం. డ్రైనేజీ ఎప్పటి నుంచో ఆగిపోయిన డ్రైనేజీని నేను శాసనసభ్యుడు అయినాక 33 కోట్లతో డ్రైనేజీని శంకుస్థాపన చేసాం. దాని వర్క్ కూడా జరుగుతూ ఉంది. డ్రింకింగ్ వాటర్ అడిగారు, కొన్నిట్లకి అపార్ట్మెంట్లకు ఇచ్చాం, కొన్నిట్లకి మున్సిపల్ వాటర్ అడిగారు. SLV అపార్ట్మెంటు ఇళ్ళు వాళ్ళందరికీ కూడా అతి త్వరలో మాట ఇచ్చాం. ఖచ్చితంగా ఆ మాట నెరవేరుస్తాం. మున్సిపల్ డ్రింకింగ్ వాటర్ ఈ ప్రాంతంలో ప్రతి ఇంటికి ఇచ్చే బాధ్యత నేనే తీసుకుంటానని తెలియజేస్తాం. అట్లాగే మొన్న ఇక్కడికి వచ్చినప్పుడు SLV గ్రాండ్లో ఈ ప్రాంత అపార్ట్మెంట్ల వాసులందరూ, పెద్దలందరూ కూడా ఒక సమావేశం పెడితే దాంట్లో స్ట్రీట్ లైట్ అడిగారు. ఈ కార్నర్లో స్ట్రీట్ లైట్లు వేయించాం. స్పీడ్ బ్రేకర్ అడిగారు, స్పీడ్ బ్రేకర్ వేయించాం. నా డివిజన్కి ఇవాళ 9 కోట్ల వర్కులు జరిగిందండి. ఓన్లీ ఒకటో డివిజన్కి ఏదన్నా సరే 9 కోట్ల రూపాయల వర్క్ జరిగిందండి. అంటే 21 డివిజన్లు మీరు ఎంత జరిగింది అనుకుంటే 300 చిల్లర, 300 దగ్గర 350 కోట్లు మా సెంట్రల్ నియోజకవర్గంలో వర్కులు జరిగినాయండి. అలాగే ఎమ్మెల్యే గారు మాకు ఇది కావాలి, లేదా అన్న మాకు ఇగో ఈ మనిషికి కొంచెం ఆర్థికంగా ఇబ్బందిగా ఉంది, లేదా ఇంకొకటి ఏదైనా ఆయన సొంత డబ్బులతో మా డివిజన్లో మేము చూస్తున్నామండి. ఇప్పుడు కాదండి, 200 నుంచి కూడా సొంత డబ్బులతో పెన్షన్లు ఇచ్చిన మా అన్నయ్య బొండమేశ్వర గారు సొంతగా ఇచ్చారండి ఎమ్మెల్యే గారు. అలాగే ఇప్పుడు కూడా ఇస్తూనే ఉన్నారండి. కొంతమందికి రాలేదంటే అలాగే ఏది చెప్పండి మీరు ఫలానా చెప్పండి అంటే మేము జనాల దగ్గర నుంచి సమస్య తీసుకెళ్లే వరకే మా బాధ్యత, చేయించే బాధ్యత అంతా ఎమ్మెల్యే గారిదేనండి. అది మేము తీసుకెళ్ళలేకపోతే అది మా ఫెయిల్యూర్ అవుద్దండి. మేము కూడా మా దృష్టికి వచ్చిన ప్రతి ఒక్క సమస్యని తీసుకెళ్తున్నాం ఎమ్మెల్యే గారి దృష్టికి, అలాగే చేయించుకుంటున్నామండి. ఆయన మాకు ఇవాళ ఇంత పని చేసి పెట్టారంటే మేము మా డివిజన్ తరఫు నుంచి. ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ చైర్మన్ రాధాకృష్ణ, ఆలయ ఈవో సీనా నాయక్ ఘన స్వాగతం పలికారు. దర్శన అనంతరం రఘురామకృష్ణరాజుకు ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వచనం అందజేశారు. అనంతరం అమ్మవారి చిత్రపటాన్ని లడ్డు ప్రసాదాన్ని రఘురామకృష్ణరాజుకు అందజేశారు. గాలివానల కారణంగా ఇళ్లకు నష్టం వాటిల్లిన కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని టీడీపీ యువనేత గద్దె క్రాంతి కుమార్ భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆదేశాల మేరకు తక్షణ సహాయం అందించామని, ప్రభుత్వం నుంచి కూడా బాధితులకు తగిన సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిన్న సాయంత్రం వీచిన ఈదురుగాలులు, వర్షానికి 15వ డివిజన్ రామలింగేశ్వర నగర్లోని రాయపాటి సత్తయ్య వీధి ఎదురు కాలువ కట్ట వెంబడి ఉన్న భారీ మర్రి చెట్టు కూలిపోవడంతో 4 ఇళ్లు దెబ్బతిన్నాయి. ఘటనపై సమాచారం అందుకున్న విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఈ ఉదయం సంఘటనా స్థలాన్ని పరిశీలించి బాధిత కుటుంబాలకు తక్షణ సహాయం అందించాలని గద్దె క్రాంతి కుమార్ను ఆదేశించారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు గద్దె క్రాంతి కుమార్ సంఘటనా స్థలానికి చేరుకొని నష్టపోయిన కుటుంబాలను పరామర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం 4 కుటుంబాలకు ఒక్కొక్కరికి 5,000 చొప్పున మొత్తం 20,000 ఆర్థిక సహాయాన్ని తన సొంత నిధుల నుంచి అందజేశారు. అలాగే కూలిపోయిన చెట్టును తొలగించేలా సంబంధిత అధికారులతో మాట్లాడి వారికి కావలసిన పరికరాలు అందించారు.
ఈ సందర్భంగా గద్దె క్రాంతికుమార్ మాట్లాడుతూ గాలివానల కారణంగా ఇళ్లకు నష్టం వాటిల్లిన కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆదేశాల మేరకు తక్షణ సహాయం అందించామని, ప్రభుత్వం నుంచి కూడా బాధితులకు తగిన సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజల కష్టసుఖాల్లో ఎప్పుడూ ముందుండే నాయకత్వం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్దని, విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలవటం తమ బాధ్యతగా భావిస్తున్నామన్నారు. వర్షాకాలంలో ఈదురుగాలులు, గాలివానలు వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రమాదకర పరిస్థితులు కనిపించిన వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లి ప్రాణాలను కాపాడుకోవాలని, ఆస్తి నష్టాన్ని ఏదో ఒక రూపంలో తిరిగి పూడ్చుకోవచ్చు, కానీ ప్రాణ నష్టాన్ని ఎవరూ భర్తీ చేయలేరన్నారు. ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా అధికారుల సూచనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని, ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఎదురైనా వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సింగంశెట్టి రమేష్, గాదిరెడ్డి అమ్మలు, వంశీ, కెల్లా రమేష్, సత్యనారాయణ, కె శేషుబాబు, సుబ్రహ్మణ్యం, నరసింహ, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. 4-5 రోజులు చెట్టు తీసేంత వరకు ఉండటానికి కూడా వేరే పునరావాస కేంద్రం తయారు చేయడం జరిగింది. అక్కడికి రోజు ఫుడ్ పంపిణీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు వారు కట్టుబట్టలతో బయటకు వచ్చేసిన పరిస్థితి కాబోవటం వలన వారికి సొంత నిధుల్లోంచి ఆయన కుటుంబానికి 5,000 చొప్పున 4 కుటుంబాలకి ఇవ్వటం జరిగింది. ఇవాళ ఈ పరిస్థితుల్లో అందరికీ నేను చెప్పనుంది ఏంటంటే, ఈ వానాకాలం ఇప్పుడే మొదలవుతుంది. వచ్చే రాబోయే 2-3 నెలలు కూడా వానలు, గాలివానలు అనేది సహజంగా జరుగుతూ ఉంది. ఇలాగా చెట్ల పక్కన కానీ కొండల పక్కన కానీ నివసించే ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండి వారి ప్రాణాలు వారి ముందు సేవ్ చేసుకోవడానికి చూడాలి. ఇల్లు పోతే ఎలాగైనా గవర్నమెంట్ అండగా ఉంది, అలాగే తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు గద్దె రామ్మోహన్ గారు అండగా ఉన్నారని అందరికీ తెలియజేసుకుంటూ అందరూ కూడా అప్రమత్తంగా ఉండి వారి పిల్లల్ని సేఫ్గా చూసుకోమని ఈ విషయం మీద ఎమ్మెల్యే గారు స్పందించి ఈరోజు పొద్దునే ఉదయం ఇక్కడికి 7:30 కల్లా వచ్చారు. వచ్చి మొత్తం పరిశీలించి ఎంఆర్ఓ గారికి అట్లాగే ఆర్ఐఆర్ అందరికీ వాళ్ళు సజెషన్ చేసి చెట్టు నరికించి వాళ్ళ 4 కుటుంబాలకి 4 ఇళ్లు పూర్తిగా ధ్వంసమైనవి. ఆ 4 కుటుంబాలకి ఇవాళ మా యువ నాయకులు శ్రీ క్రాంతిబాబు గారితో వచ్చి 4 కుటుంబాలకి 4-5 వేలు ఇచ్చింది. పేదల పాలిట పక్షపాతి అంటే మా ఎమ్మెల్యే గారు. ఈ రోజు ఇవాళ తూర్పు నియోజకవర్గం ఈ రకంగా ఉందంటే మా ఎమ్మెల్యే గారి సెలవుతో, అట్లాగే మా యువ నాయకులు శ్రీ గద్దె క్రాంతికుమార్ కూడా ఆశీస్సులతో కూడా కలిపి వాళ్ళకి ఇంకా న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని, మహిళా కోటాను పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని, మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని, అందులో బీసీ మహిళలకు సబ్ కోటా ఇవ్వాలని, కులాల వారీగా జనాభా గణన చేయాలని ఢిల్లీలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఇన్ఛార్జి నూకాలమ్మ యాదవ్ తెలిపారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ శాఖకు గౌరవ సలహాదారుగా విశ్రాంత ఐఏఎస్ అధికారి గురుమూర్తిని నియమిస్తున్నట్లు చెప్పారు. నేటి నుంచి రాష్ట్ర బీసీ సంఘానికి అండగా నిలుస్తూ యువతను ఐఏఎస్, ఐపీఎస్లుగా తయారు చేయడానికి తమతో పాటు కలిసి పనిచేసేందుకు వచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ శాఖ రాష్ట్ర అధ్యక్షుడు వై నాగేశ్వరరావు యాదవ్ సారథ్యంలో రాష్ట్ర ఇన్ఛార్జి నూకాలమ్మ యాదవ్ అధ్యక్షతన ఎన్టీఆర్, ఏలూరు, కృష్ణా జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు, ముఖ్య నాయకుల సమావేశాన్ని గాంధీనగర్లోని హోటల్ ఐలాపురంలో నిర్వహించారు. సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాగేశ్వరరావు, ఇన్ఛార్జి నూకాలమ్మ యాదవ్, గౌరవ సలహాదారు గురుమూర్తికి శాల్వా కప్పి సత్కరించారు. అనంతరం సమావేశంలో నూకాలమ్మ యాదవ్ మాట్లాడుతూ, జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో 1000 మంది నాయకులతో ఒక రాజకీయ పార్టీకి ధీటుగా నడుస్తోందని తెలిపారు. 45 ఏళ్ల ఉద్యమ చరిత్ర సంఘానికి ఉందని, అనేక జీవోలు సాధించిన చరిత్ర ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో అనేక మందికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులుగా, జెడ్పీ, కార్పొరేషన్ చైర్మన్లుగా పంపించడంలో తమ సంఘం ప్రధాన పాత్ర పోషించిందన్నారు. త్వరలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గౌరవ సభలు నిర్వహిస్తున్నామని చెప్పారు. హక్కుల సాధనకై ఢిల్లీలో 1000 మందితో త్వరలో ఉద్యమం చేయబోతున్నామన్నారు. గౌరవ సభలు అలాగే సర్వసభ్య సమావేశాలు జరిపించబోతున్నాం. అంతేకాకుండా త్వరలో మా హక్కుల సాధనకై ఢిల్లీలో 1000 మందితో ఉద్యమం చేయబోతున్నాం. చట్టసభల్లో 50% రిజర్వేషన్లు కల్పించాలని, అలాగే మహిళా కోటాని పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని,
మహిళా రిజర్వేషన్ కల్పించాలని, అందులో బీసీ మహిళలకు సబ్ కోటా ఇవ్వాలని, కులాల వారీగా జనాభా గణన చేయాలని చెప్పి అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వరరావు మాట్లాడుతూ బీసీ హక్కుల సాధన కోసం అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. విద్యాపరంగా యువతను అభివృద్ధి చేసినప్పుడు జాతీయ అభివృద్ధి చెందుతుందని, విద్యాపరంగా ఉద్యోగపరంగా అభివృద్ధి పథంలో నడిపించేందుకు విశ్రాంత ఐఏఎస్ అధికారి గురుమూర్తిని సలహాదారుగా నియమించినట్లు తెలిపారు. ఈరోజు మరి నామినేటెడ్ పదవుల్లో 50% పైగా బీసీలకు ఇవ్వడం, మంత్రి పదవుల్లో ఇవ్వడం, ఎమ్మెల్యేలు ఎంపీలు ఇవ్వడం, మరి ఇది మరి వాళ్ళ యొక్క బీసీల మీద ఉన్న ప్రేమని చాటుకోవడం జరిగింది. దానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరపున మరి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకొనుచు తప్పక మావి ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో దాన్ని తప్పకుండా ఈ ముఖ్యమంత్రి ద్వారా ప్రధానమంత్రి గారికి తెలియజేసి మరి డిమాండ్స్ పైన పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టడానికి. ఈ సందర్భంగా గురుమూర్తి మాట్లాడుతూ తనను గౌరవ సలహాదారుగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తనకిచ్చిన బాధ్యతను నిర్వర్తిస్తానని అన్నారు. మన సంక్షేమం కూడా ఇంకా కొంచెం బాగుంటుందనే ఒక ఆశతోన ఈ ప్రోగ్రాం తలపెట్టాము. నేను ఈ సందర్భంగా గౌరవ సలహాదారుగా ఉండాలని చెప్పేసి వీళ్ళు కోరడం, సో అందుకు నేను జాతీయ అధ్యక్షుడు కృష్ణయ్య గారికి, నాగేశ్వరరావు గారికి, నూకలమ్మ గారికి, ఇతర పెద్దలకు నా నమస్కారాలు చెప్తున్నాను. తప్పకుండా మీరు ఇచ్చిన బాధ్యతని తప్పకుండా మంచిగా నెరవేరుస్తానని చెప్తున్నాను. సో ఒక్కొక్క ప్రోగ్రాంతోన ప్రతి టౌన్లో చుట్టుపక్కల డిగ్రీ కాలేజీలు అందరి పిల్లలను గ్యాదరింగ్ చేసి వాళ్ళు ఒక చైతన్యం తీసుకురావాలని ఒక కొత్త ప్రోగ్రాంతో ముందుకెళ్తున్నాము. తాము అధికారంలోకి రాగానే మెగా డిఎస్సిని ప్రకటిస్తాము, 6,100 ఉద్యోగాలు భర్తీ చేస్తామని జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ అమలు చేయకుండా, టీచర్ పోస్టులను భర్తీ చేయకుండా నిరుద్యోగులకు అన్యాయం చేశారని విద్యార్థి, యువజన, ఉపాధ్యాయ, నిరుద్యోగ సంఘాల నాయకులు విమర్శించారు. మెగా డిఎస్సి ఖచ్చితంగా పూర్తి చేస్తాము, ఉద్యోగాలు భర్తీ చేస్తామని నారా లోకేష్ యువగళం పాదయాత్రలో మాట ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 16,000 పోస్టులను భర్తీ చేశారని చెప్పారు. అనేక మంది ఉపాధ్యాయులుగా నేడు విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రికి పిచ్చి పరాకాష్ఠకు చేరిందని, వారి తుగ్లక్ బ్యాచ్ దుష్ప్రచారాలు చేస్తూ అందరినీ ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. మెగా డిఎస్సి ద్వారా అనేక మందికి ఉపాధి కలిగిందని, మోసం జరగలేదనే అంశంపై విద్యార్థి, యువజన, ఉపాధ్యాయ, నిరుద్యోగ సంఘాల ఆధ్వర్యంలో గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి వెంకట గోపి, ఆర్వైఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పరచూరి రాజేంద్రబాబు, నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ షేక్ సిద్దిక్, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు చరణ్ సాయి యాదవ్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ శాఖ ఇన్ఛార్జి నూకాలమ్మ యాదవ్, రాష్ట్ర అధ్యక్షుడు వై నాగేశ్వరరావు తదితరులు పాల్గొని మాట్లాడారు. 2019 నుంచి 2024 వరకు ఉన్న ప్రభుత్వం నిరుద్యోగులను పట్టించుకోలేదని, ఉద్యోగాల కోసం పోరాటాలు చేస్తే నిరుద్యోగులు, యువకులు, విద్యార్థులపై కేసులు పెట్టారన్నారు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి 5 సంవత్సరాలలో ఒక్క జాబ్ క్యాలెండర్, డిఎస్సి ప్రకటించిన పరిస్థితి లేదన్నారు. నిరుద్యోగులను చేపల కొట్లు, మటన్ కొట్లు పెట్టుకోమని చెప్పి నిరుద్యోగులను అవహేళన చేసిందన్నారు. కోటి ఆశలతో యువత కూటమికి బ్రహ్మరథం పట్టించి గెలిపించిన తర్వాత కూటమి ప్రభుత్వం 16,000 పోస్టులతో మెగా డిఎస్సి విడుదల చేసిందన్నారు. పారదర్శకంగా రిక్రూట్మెంట్ చేయటం జరిగిందని తెలిపారు. ఉద్యోగాల భర్తీ జరిగి సుమారు 11 నెలల కాలమైందని చెప్పారు. మళ్లీ డిఎస్సి రాబోతోందని, ఉద్యోగాల భర్తీకి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ జరగకూడదనే ఉద్దేశంతో ఇప్పుడు ప్రతిపక్ష నాయకులు డిఎస్సిలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు చేస్తున్నాయన్నారు. ఉద్యోగాలు వచ్చిన వారంతా ప్రశాంతంగా ఉద్యోగాలు చేసుకుంటుంటే వైసీపీ నాయకులు దుష్ప్రచారాలు చేస్తూ శాంతియుత వాతావరణాన్ని భంగం కలిగిస్తున్నారని చెప్పారు. నిజంగా నువ్వు న్యాయబద్ధంగా మాట్లాడుతున్నావు అనిపిస్తే కోర్టుకెళ్ళు, కోర్టును ఆశ్రయించు, లేదా ఎవరైతే అన్యాయం జరిగిందని నీ వైసీపీ బాధితులు, నిజంగా వైఎస్ఆర్సీపీ బాధితులను కొంతమందిని పెట్టి అన్యాయం జరిగినాయి అని చెప్పిస్తున్నారు. వాళ్ళతో కోర్టుకు వెళ్ళండి, వాళ్ళని వెళ్ళమనండి కోర్టులో తేల్చుకోండి. న్యాయబద్ధమైన పోరాటం చేసే వాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ కోర్టుకు వెళ్తారు, ఆ తర్వాతే ఉద్యమాలు చేస్తారు. కోర్టుకు వెళ్లకుండా ఏం లేకుండా అంటే ఇదంతా ఉత్తితి, ఇది అంటే ఏం లేదు, అబద్ధ ప్రచారాలు. కాబట్టి నీ అబద్ధ ప్రచారాలని ఆంధ్రప్రదేశ్లో ఎవరు నమ్మట్లేదు. ఉద్యోగస్తులకి మొత్తం జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ శాఖ తరపున, యువజన విద్యార్థి సంఘాల తరపున మేమందరం కూడా అండగా ఉంటాం. ఈ ప్రతిపక్ష నాయకులు కావచ్చు చేసినటువంటి కొన్ని ఆరోపణలు
దురదృష్టవశాస్తు ఇప్పుడు ప్రజల్లో నానుతూ ఉన్నాయి, ఈ అపోహలుగా మారున్నాయి. వీటన్నిటిని కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఎందుకైనా ఉంది. ఎందుకంటే ప్రజలు నమ్మున్నారు. డిఎస్సి ఉద్యోగాలు వచ్చిన 16,000 మంది ప్రశాంతంగా 6 నెలల పాటు వారి యొక్క ఉద్యోగాలు చేస్తున్నారు. అలాగే కాకుండా రేపు రాబోయే నోటిఫికేషన్ ఏదైతే ఈ యూనివర్సిటీ యొక్క భర్తీలు జరగబోతూ ఉన్నాయో వీటిలో కూడా ఈ యొక్క డిఎస్సిలో జరిగినాయి అనే అవినీతి జరిగిందనేటువంటి ఆరోపణలను బేస్ చేసుకొని దాంట్లో కూడా ఇబ్బందులు పెట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఎప్పటికైనా దీన్ని కఠినంగా ఖండించి అదేవిధంగా కఠిన చర్యలు తీసుకొని ఒకవేళ అవినీతికి పాల్పడలేదనే దానికి విచారణ జరిపి కూడా ప్రజలకు నిజాన్ని చెప్తే బాగుంటుందని. రాష్ట్రంలో ప్రతి ఒక్క చోట కూడా నిష్పక్షపాతంగా ఉద్యోగాలు ఇస్తాం. అదేవిధంగా నూతన డిఎస్సిని కూడా ప్రకటించబోతా ఉన్నారు నారా లోకేష్ గారు. ఖచ్చితంగా నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్ అని మీరు తెచ్చిన పేరుని మార్చేసి ఉద్యోగాల ఆంధ్ర రాష్ట్రంగా తీసుకొస్తాం. వలసల సీమ రాయలసీమకి వలసల ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాల నుంచి రాయలసీమకి తీసుకొచ్చే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఉంటుంది. ఇటువంటి ఆరోపణలు లేని ఏదైతే మీరు మాట్లాడుతూ ఉన్నారో ఖచ్చితంగా. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.